నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీకు మరి తక్కువ బడ్జెట్లో మనలాంటి మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం అయితే ఈరోజు ఒక చిన్న ప్రాపర్టీ, అది కూడా 23 లక్షలకు ఒకటి 1 BHK హౌస్ అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకు మెయిన్ రోడ్ నుంచి కూడా జస్ట్ 1 కిలోమీటర్ రోపే డిస్టెన్స్ అయితే ఉంటుంది. మరి ఈ ప్రాపర్టీకి వచ్చేసి మనకు ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి, అలాగే మైనస్ పాయింట్లు ఏమున్నాయి అనేది కూడా ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాము. దీనికి వచ్చేసి మరి మనకు వెస్ట్, అలాగే చూసుకుంటే వెస్ట్ సౌత్ కార్నర్ మనకు వెస్ట్ వచ్చేసి 25 ఫీట్ రోడ్, సౌత్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అయితే ఈ ప్రాపర్టీకి అయితే మరి అవైలబుల్లో ఉన్నది. ఇది వచ్చేసి మనం చూసుకున్నట్టయితే జస్ట్ ఒక 1 నుంచి 1.5 ఇయర్ ఓల్డ్ కన్స్ట్రక్షన్. ఎందుకంటే రీసెంట్గానే దీనికి కన్స్ట్రక్షన్ అయితే మరి ఓనర్స్ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు కాబట్టి హౌస్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ప్రాపర్టీ అయితే మరి చాలా ఎక్సలెంట్గా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసిరని చెప్పుకోవచ్చు. మరి చిన్న ప్రాపర్టీకి కూడా మనకు బోర్ అయితే అవైలబుల్లో ఉంది. నియర్ బైలో కూడా రీసెంట్గా కూడా మరి మున్సిపల్ వాటర్ లైన్స్ కూడా రీసెంట్గా అయితే వర్క్ అయితే చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కూడా రీసెంట్గా జరిగారు. ఇక్కడ ఏదైతే చూసుకున్నట్టయితే మనకు ఏదైతే చూస్తున్నామో మరి ఈ ప్రాపర్టీ మనకు 50 స్క్వేర్ యార్డ్లో ఉంది. మరి 50 స్క్వేర్ యార్డు మరి చిన్న ఫ్యామిలీకి మరి సింగిల్ బెడ్రూమ్ లాగా అయితే తక్కువ బడ్జెట్లో మరి 23 లక్షల కంటే ఈ రోజు రేపు అయితే మనకు ప్లాట్ కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి మరి దీనికి మరి 23 లక్షలకు మీకు హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ మీకు ఒక సొంతిల్లు ఉండాలనుకున్న వాళ్ళు, మరి ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. దీనికి మరి బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మరి 50 స్క్వేర్ యార్డ్స్కు చాలామంది ఏంటంటే బ్యాంక్ లోన్ కూడా రావడం కష్టం అని చెప్పేసి అనుకుంటారు. సో దీనికి వచ్చేసి మరి 50 స్క్వేర్ యార్డ్కు మనము బ్యాంక్ లోన్ కూడా మనమే దగ్గరుండి ప్రొవైడ్ చేస్తున్నాం. ఏదో చూసుకుంటామో వెస్ట్ సైడ్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ ఇచ్చారు. వెస్ట్ సైడ్లో ఏదో చూసాము, ఇక్కడ బైక్ పార్కింగ్ అయితే పెట్టుకోవడానికి అయితే 2 నుంచి 3 బైక్ పార్కింగ్ ఇంకా పెట్టుకోవచ్చు. మరి ఈశాన్య మూలకు బోర్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. ఈశాన్య మూలకు బోర్ ప్రొవైడ్ చేశారు. అలాగే సంపు కూడా మరి వాస్తు ప్రకారం కూడా ఈశాన్య మూలకైతే ఇవ్వడం అయితే జరిగింది. మెయిన్ ఎంట్రన్స్లో చూసుకున్నట్టు ఇది వచ్చేసి మరి మనకు హాలు, అలాగే హాలు కమ్ మనకు కిచెన్ అయితే యూజ్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మరి మీరు సోఫా సెట్స్ కానీ ఏదైతే మనం చూస్తున్నామో మరి ఇది వచ్చేసి హాలు కమ్ మనకు ఇందులో కిచెన్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సోఫా సెట్స్, చైర్స్ మీరు ఇక్కడ వేసుకుంటే టీవీ నుండి మీరు అక్కడ పెట్టుకున్నా కూడా చాలా ఎక్సలెంట్గా అయితే మరి టీవీ చూడడానికి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. హాల్ అనే మనకు వాష్రూమ్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారు. వాష్రూము అలాగే పక్కన చూసుకున్నట్టు మరి వెస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి మనకు వెస్ట్ సౌత్ కార్నర్ కాబట్టి మరి ఆగ్నేయంలో కిచెన్ ఇవ్వడం జరిగింది. కిచెన్కు బ్యాక్ సైడే మనకు ఒకటి వాష్రూము, ఇది వచ్చేసి మరి హాలు. ఇక్కడ మీకు డిజైన్ అయితే మనకు టీవీ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి మరి బెడ్రూమ్ కూడా మనకు ఒక కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా ఈజీగా ఇందులో వస్తాను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు రోడ్ ఫేసింగ్ కూడా చాలా మంచిగా ఉంది కాబట్టి ఒక 50 స్క్వేర్ యార్డ్లో మరి హైదరాబాద్కు మనకు ఎల్బీనగర్ నుంచి కూడా డిస్టెన్స్ చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 8 నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఒక 8 నుంచి ఒక 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఏదైతే మనం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే చూస్తున్నామో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు 15 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. TCS ఆదిపట్లకు 5 కిలోమీటర్ దూరము, అలాగే టాటా ఏరోస్పేస్ చూసుకుంటే 4 కిలోమీటర్ దూరం, ఔటర్ రింగ్ రోడ్ చూసుకుంటే కూడా జస్ట్ ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఎందుకంటే ఈ ఏరియా అనేది మీకు చాలా హైయెస్ట్ గ్రోత్గా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మీరు తీసుకున్న ఈ చిన్న ప్రాపర్టీ మీకు కానీ మీ పిల్లల బంగారు భవిష్యత్తు కానీ చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది మరి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ తీసుకుంటారు కాబట్టి అపార్ట్మెంట్ ఫ్లాట్స్లలో మీకు హై రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు ఇండిపెండెంట్ హౌసెస్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న ల్యాండ్ రేట్తో పాటు హౌస్ కూడా మనకు ప్రైజెస్ అనేవి ఎక్కువ రావడం అయితే జరుగుతుంది. మరి చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మరి బెడ్రూము కింద కూడా చూసుకోవచ్చు. మంచి క్వాలిటీతో ఉన్న టైల్స్ అయితే ఇది మన కింద మనకు టైల్స్ కానీ పెయింట్ విషయంలో మరి వర్క్ విషయంలో చాలా ఎక్సలెంట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మీరు ఫ్యూచర్లో మరి ఏదైతే చూస్తున్నామో ఈ సెల్ఫ్లకి ఏదైతే మీరు కబోర్డ్ వర్క్ చేయించుకుంటారో మరి చిన్న ఇల్లు మనకు కబోర్డ్ వర్క్ చేసుకుంటే కూడా చాలా ఎక్సలెంట్గా అయితే లుక్ వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది బెడ్రూమ్లో కూడా చేయించుకోవచ్చు. మనకు కిచెన్లో కూడా చాలా ఈజీగా కూడా మరి కబోర్డ్ వర్క్ చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీకి వచ్చేసి మీరు థంబ్నెయిల్లో చూసినట్టు మరి 23 లక్షలకు, అది కూడా ఇండిపెండెంట్ హౌస్ మరి కార్నర్ బెడ్. దీనికి వచ్చేసి మనకు ఏదైతే మనకు వెస్ట్లో చూసుకుంటే 25 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. 25 ఫీట్ రోడ్ రన్నింగ్ రోడ్ ఉంటుంది. అలాగే సౌత్లో కూడా సౌత్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ ఉంటుంది.
కానీ వెస్ట్లో మాత్రం మనకు ఆపోజిట్లో అయితే ఒకటి మరి వీధి శూలం అంటారు చాలామంది అన్ని వీధి పోర్ట్ అనేది చాలా ప్రాబ్లం అని చెప్పి అనుకుంటారు. కాబట్టి దీనికి ఈ ప్రాపర్టీకి అయితే మరి అది వీధి పోర్ట్ అనేది కూడా దీనికైతే కన్సిడర్ చేయరు. ఎందుకంటే మనకి ఇంటి ముంగట్నే మనకు 25 ఫీట్ రోడ్ అవైలబుల్లో ఉంది, ఆపోజిట్ కూడా 25 ఫీట్ రోడ్ ఉంది. సో ఏంటంటే మనకు ఆపోజిట్లో వచ్చేసి మరి వీధి పోర్ట్ అంటారు చాలామంది. వీధి పోర్ట్ అయితే ఈ ఇల్లుకైతే వీధి పోర్ట్ కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి మనకు 2 రోడ్లు అయితే ఉన్నాయి. ఏదైతే వెంటిలేషన్ చూస్తున్నామో ఇప్పుడు ఈ ప్రాపర్టీకి వచ్చేసి మరి ఏదైతే ఇప్పుడు చూస్తున్నామో ఇందులో లైటింగ్ అయితే లేదు. ప్రజెంట్ చూస్తున్నది లైటింగ్ ఏదైతే ఉండదో మనకి ఎప్పటికీ కూడా ఈ హౌస్కు లైటింగ్ అనేది ఇట్లానే ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే మనకు సౌత్లో 40 ఫీట్ రోడ్ ఉంది, మరి వెస్ట్లో 25 ఫీట్ రోడ్ ఉంది. మరి 23 lakhs మీరు ఒక హాఫ్ పేమెంట్ మీరు ఒకవేళ ప్రజెంట్గా మీరు హాఫ్ పేమెంట్ కూడా మీరు ప్రొవైడ్ చేసుకుంటే ఒక హాఫ్ పేమెంట్ అయితే బ్యాంకులను కూడా దీనికి దగ్గరుండి మనమే ప్రొవైడ్ చేపిస్తున్నాం. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఫైనాన్స్ కోతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మరి ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకు బడంగ్పేట్ మున్సిపాలిటీలో వచ్చింది. మెయిన్ రోడ్ ఏదైతే ఉన్నదో రన్నింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో 100 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ లోపే ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి మనకు 50 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. మరి ఎలిమినార్ మెట్రోకి అయితే మనకు ఒక 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నియర్ బైలో చూసుకుంటే చుట్టూ సరౌండింగ్ అయితే ఒక మంచి కాలనీ, ఎక్సలెంట్ కాలనీ ఉంది. చుట్టూ సరౌండింగ్ కూడా అన్ని G+1 హౌస్లు మనకు 1,50,000 నుంచి 1,30 లక్షలతో ప్రజలతో పోటీ చేస్తున్నారు. మరి ఇది మంచి ఒక ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న తప్పకుండా కాల్ చేయండి. ఇలా విధంగా మీ తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కోపం ప్లాట్స్ కానీ ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నా, ఒకవేళ మీదే ప్రాపర్టీస్ మీరు సేల్ చేసుకోవాలనుకున్నా కూడా ఫైనాన్స్ కోతున్న నెంబర్ కాల్ చేయండి. మరి మంచి ఛాన్స్ ప్రాపర్టీలు మీకోసం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సైడ్ మీకోసం అయితే తీసుకురావడం జరుగుతుంది. మరి మరో ప్రాపర్టీ మీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.